ఒరే ఒరే నేను మా ఫస్ట్ క్లాస్లోని రన్నింగ్ రేస్లోని అందరికంటే ఫస్ట్ గెలిచాను. నాకు రేపు ప్రైజ్ ఇస్తారు. ఏ నేను రేపు ప్రైజ్ కొట్టేశాను. రే మీరందరూ దేంట్లోనైనా గెలిచారా చెప్పండి రా. నేను కూడా గెలిచానురా. నేను ఎందులో గెలిచానంటే నేను కబడ్డీ పోటీలో ఫస్ట్. నేను బ్యాడ్మింటన్ లో గెలిచాను రా. నేనే టాప్. నాకు బ్యాడ్మింటన్ లో ఫస్ట్ ప్రైజ్. ఆహా చెప్పుకుంటూ పోండి, ప్రతి ఒక్కరికి ప్రైజ్ వచ్చాయి. నేను అన్ని పోటీలకి కట్టాను కానీ నాకు ఒక్కటి కూడా రాలేదు. ఈ చిన్నోడు కూడా రన్నింగ్ పోటీలో ఫస్ట్ అంట, వీడు బ్యాడ్మింటన్లో ఫస్ట్ అంట, వీడు కబడ్డీలో ఫస్ట్ అంట. నేను నేను నాకు కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఒక్క ప్రైజ్ కూడా రాలేదే. రేపు నేను ఫ్లాగ్ హోస్టింగ్కి రాను. ఇది రాలేదంట్రా. రే సించాన్ ఇంకా అయ్యిందా లేదా? తొందరగా ఇంటికి వెళ్ళాలి రా, నాకు పని ఉంది. రేపు ఇండిపెండెన్స్ డే కదా, ఫాస్ట్ గా రా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలరా? మీ ఫ్రెండ్స్ తో ఎంతసేపు నుంచి సోది కొడుతున్నావు? ఫాస్ట్ గా రా, వెళ్ళాలి మనం. ఎందుకురా ఎప్పుడు చూసినా లేట్ చేస్తావు? ఏమైందని అంతసేపు మాట్లాడుతున్నావు వాళ్ళతో? ఎప్పుడు వచ్చాను, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రేపు ఇండిపెండెన్స్ డే నీకు కూడా తెలుసు, మనకి చాలా పనులు ఉన్నాయని. ఏం చేస్తాను అన్న, నా మూడ్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు ఈరోజు. నాకు చాలా కోపం వస్తుంది. ధను అన్న ఎందుకు నాకు ఇలా అవుతుందో తెలియట్లేదు. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది ధను అన్న. రే అంత మంచిగానే ఉంది కదా, బాధపడ్డానికి ఏమైందిరా? ఏమైందో చెప్పు. ఇంతకీ ఏం చెప్పమంటాను అన్న, నేను ఆటల పోటీలకని చాలా డబ్బులు నీ దగ్గర తీసుకున్నా కదా, ఆ డబ్బులు మొత్తం పెట్టాను. కానీ ఒక్క పోటీలో కూడా నేను గెలవలేదను అన్న. ఒక్క పోటీలో కూడా గెలవలేదు. ఎంతగానో ప్రయత్నించాను, పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి. నాకు చాలా బాధగా ఉంది ధను అన్న, ఒక్క పోటీలో కూడా గెలవలేదు. అరే సించాన్, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా గెలుస్తావు. దానికోసం ఎందుకురా బాధపడుతున్నావు? పార్టిసిపేట్ చేసావు కదా, పార్టిసిపేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గెలిచామా ఓడిపోయామా అనేది తర్వాత విషయం. ఓడిపోతే మనం తెలుసుకోవచ్చు మనం తప్పులు ఎక్కడ చేసామని, తర్వాత గెలవచ్చు. పార్టిసిపేట్ అయితే చేసావు కదా, పార్టిసిపేట్ చేయడం వల్ల నువ్వు నేర్చుకుంటావు. కంగారు పడకు. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అన్నిట్లోని ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ అయిన పని ఉంది. అదే రేపు మన ఇండిపెండెన్స్ డేకి నేనైతే ఒక మంచి షర్ట్ అయితే కొనుక్కున్నాను. ఆర్డర్ ఎప్పుడో ఇచ్చాను అనమాట, ఇప్పుడుకి వచ్చింది అనుకుంటా. ధనువన్న కానీ సరే ధనువన్న, నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మొత్తం నేనే కొడతాను ఫస్ట్ ప్రైజ్. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు నాకు అర్థం కావట్లేదు. ఏంటి నువ్వు ఇండిపెండెన్స్ డేకి షర్ట్ తీసుకున్నావా ధనువన్న? మరి నాకు ఎప్పుడు నాకు ఇదే రెడ్ కలర్ చొక్కా, పసుపు కలర్ నిక్కరా. నాకు కొత్తది కావాలయ్యా, నువ్వే తీసుకుంటున్నావు. ఈ ధను నీ యొక్క షర్ట్ అయితే వచ్చింది కానీ సించాన్ యొక్క షర్ట్ అయితే రాలేదు. సారీ, నీ ఒక్కడిది మాత్రం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు అక్క? రే సించాన్, నాకైతే ఏం తెలీదురా. నేనైతే మాత్రం నీకు కూడా ఒక షర్ట్ తెమ్మన్నాను కానీ నీ షర్ట్ దొరకలేదంట. సారీ సించాన్, నేనైతే ప్రయత్నించాను, అక్క హ్యాండ్ ఇచ్చింది, నా వల్ల నా తప్పు అయితే ఏం లేదు. సారీ, ఓకేనా? అరే యారు, నా షర్ట్ అయితే వచ్చింది కదా, నేను హ్యాపీగా ఉన్నాను. నీకు షర్టు నాకు రాలేదా? సరేలే, ఏం చేస్తాం, నీకైనా వచ్చింది కదా, పోనీలే. ఒకసారి వేసుకో ధనువన్న, ఆ డబ్బాలోనే ఉందంట. వావ్ ధనువన్న, సూపర్ ఉంది. నాకు వచ్చున్నా బాగుండేది. ధనువన్న సూపర్గా ఉంది ధనువన్న. ఇప్పుడు లోపల పెట్టేసే, లేకపోతే మళ్ళీ మార్చిపోతుంది. ఫాస్ట్గా లోపల పెట్టేసి దాన్ని జాగ్రత్తగా ఉంచి రేపు వేసుకో, ఓకేనా? ఇప్పటి నుంచి వేసుకున్నావంటే మళ్ళీ పాడైపోతుంది, మురికవుతుంది. ఓకే ధనువన్న, నాకు కొంచెం బాధగా ఉంది నాకు లేదని. ఎప్పుడు ఈ రెడ్ కలర్ షర్టు, పసుపు కలర్ నిక్కరనే బాధగా ఉంటుంది అంతే. రే సించాన్, ఫీల్ అవ్వకరా. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా నీకు ఏదైనా చూస్తా, ఓకేనా? సర్లే, ఏం కాదు. మంచిగా రేపు ఇండిపెండెన్స్ డేకి కావాల్సినవన్నీ మనమైతే రెడీ చేసుకుని రేపైతే ఫ్లాగ్ హోస్టింగ్కి అయితే వెళ్దాం, ఓకేనా? ఓకే, మనమైతే ముందుగా డ్రెస్ అయితే తీసుకుందాం, అదే మన ఇండిపెండెన్స్ డే సంబంధించి. సో తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఇంటి దగ్గర ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఇంకేమేమి ఉన్నాయి నాకు తెలిసి మొత్తానికి మనం అన్నీ కంప్లీట్ చేసాం అనుకుంటా. సో మొత్తానికి ప్రతిదీ కూడా మన దగ్గర అయితే ఉందనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే రేపు ఫ్లాగ్ హోస్టింగ్ అయితే వెళ్ళాలి. అన్న నేను రేపు రానే, నేను నాకు ఒక్క ప్రైజ్ కూడా రాలేదు. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి? నాకు చాలా బాధగా ఉంటుంది. నా కళ్ళ ముందే మా ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్లు పొందుతారు, నాకైతే ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు. నో సించాన్, దీంట్లో అయితే అస్సలు నేను ఒప్పుకోను. నువ్వు ఇన్నిసార్లు ఎప్పుడు సెలవు పెట్టినా ఏమన్నా కానీ ఇండిపెండెన్స్ డే మాత్రం ఖచ్చితంగా నువ్వు వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి. ఏం లేదు, జస్ట్ మనం ఫ్లాగ్ హోస్ట్ చేసి వచ్చేస్తాం కదా, అంతకు మించి ఇంకేముండదు, ఓకేనా? ఏం లేదురా, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, మనం ఘనంగా గర్వంగా ఇండియన్స్ అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, రావాలి. ఓకే, ఫైనల్లీ మనం మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సరే ధనువన్న, వస్తాను కదా, తప్పుతుందా?
నీ కోసం కాకపోయినా అక్కడ ఇచ్చే బిల్లా బిస్కెట్ల కోసమైనా వస్తాను. ఎందుకంటే నా ఫేవరెట్ చాక్లెట్లు అక్కడే ఇస్తారు, కానీ లేట్గా ఇస్తారు. నాకు అప్పటికే ఆకలేస్తుంది. నాకు ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. నేను వస్తాను, కానీ నీకు ఇచ్చిన చాక్లెట్ బిస్కెట్ నువ్వు నాకే ఇవ్వాలి, సరేనా? ఇస్తావంటేనే వస్తా. రే మొత్తం నీకేరా. సరే ఒకసారి ఆగు, ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ న్యూస్ వస్తుందన్నారు. ఈసారి మన సిటీలో వచ్చేసి మన సీఎం గారు వచ్చేసి నేరుగా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేయబోతున్నారు. అది కూడా మన సిటీలోనే కాదు, మన దేశంలోని రేరెస్ట్ ఇండియన్ ఫ్లాగ్ కార్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ కార్స్ అన్ని చూడడానికి చాలా బాగున్నాయి. వీటిని చూడాలనుకున్నట్లయితే మాత్రం మీరు నేరుగా ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కి వచ్చి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందులో కూడా చూడలేరు. సో ఇవి చాలా ప్రత్యేకతమైన కార్స్. ఈ అద్భుతమైన కార్స్ వచ్చేసి ఇప్పుడే విమానంలో నుంచి తరలింపబడ్డాయి. కొంతసేపట్లో మన సిటీకి చేరుకోబోతున్నాయి. రేపు ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర మనమైతే దీన్ని చూడొచ్చు. నేనైతే రేపు వచ్చేస్తాను, ఫిక్స్ అయిపో. తొందరగా వెళ్ళి మనమైతే పువ్వులు కొయ్యాలి. వావ్ వావ్ వావ్, రేపైతే ఫ్లాగ్ హోస్టింగ్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఆ కార్లు మనం రేపు చూడబోతున్నాం. ఆ కార్లు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అవి ఎలా ఉంటాయి తెలుసా? మన జెండా రూపంలోని ఆ కార్ల పైన అయితే ఉంటాయి. అది కూడా నాకు చాలా ఇష్టం చూడాలంటే. కానీ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అరే ఇక్కడ అంకుల్ ఉన్నారమ్మో, ఈ అంకుల్ మనల్ని చూసారంటే మళ్ళీ తిడతారు. ఇప్పుడు నేను బయటకి ఎందుకు వచ్చానంటే తొందరగా మన రేపు ఫ్లాగ్ హోస్టింగ్ కి పువ్వులు అయితే తీసుకొని రావాలి. ప్రతిసారి మనమైతే పువ్వులు కోసుకొని అయితే వెళ్తాం, కాబట్టి ఈసారి కూడా మనం మిస్ చేయకుండా తొందరగా మనమైతే పువ్వులు తీసుకెళ్ళాలి. కానీ ఈ చెట్టుకి ఒక్క పువ్వు కూడా లేదే. అరే ఇక్కడ చాలా పూలు అయితే ఉండాలి. ఆ పూలని ఎవరో కోసేశారు. ఎవరు కోసారు? చాలా పూలైతే ఉండాలి. నేను చూశాను, కానీ కోసేశారు మొత్తం. ఎవరు కోసారు? సర్లేండి, మనం పక్కింటికి అయితే చూద్దాం. ఈ పక్కింట్లోనైనా నాకు తెలిసి పూలైతే ఉంటాయనుకుంటున్నాను. అరే ఇక్కడ కూడా ఏం లేవు. సరే ఇక్కడ చూద్దాం అండి. ఇక్కడ కూడా లేవు. ఎక్కడున్నాయి అబ్బా? ఇక్కడ పూలు ఉండాలి, చాలా పూలు ఉండాలి. అమ్మా ఇక్కడ నార్మల్ పూలు మాత్రం ఉన్నాయి. ఇవి మన ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. సర్లేండి, ఇవైతే మనం తెంపుకుందాం. ఓకే, చాలా అంటే చాలా తెంపాం. ఇవి సరిపోతాయి అనుకుంటా, బట్ ఇంకా కావాలి మనకి. సరిపోవు. ఏం చేస్తున్నావు అక్కడ? రే పూలు తెంపడానికి వచ్చావా? ఆల్రెడీ ఇక్కడున్న పూలని నేను కోసేసి మన ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపు ఫ్లాగ్ హోస్టింగ్కి అందరికంటే ముందు నేనే కోసేసి మెల్లగా మనమైతే మన ఫ్రిడ్జ్లో పెట్టేసాం. రేపు తీసుకెళ్దాం. ఓకేనా? పదరా పడుకుందాం, నాకు నిద్ర వస్తుంది. రేపు ఎంత స్పీడ్గా అవుతుందని నేను వెయిట్ చేస్తున్నా. అవునన్నా, నేను కూడా కార్లు చూడడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. పద పడుకుందాం. వావ్, రేపు ఎంత స్పీడ్గా అవుతుందని నేను వెయిట్ చేస్తున్నాను. నేనైతే అసలు ఇండిపెండెన్స్ డేకి వెళ్ళకూడదు అనుకున్నాను స్కూల్కి, కానీ ఖచ్చితంగా వెళ్ళాలి. మనమైతే ఇండిపెండెన్స్ డే నాడు ఎప్పుడు కూడా స్కూల్ మానకూడదు. ఎందుకంటే ఆ రోజే మనమైతే పెద్ద పెద్ద వాళ్ళ గురించి, అలానే మన స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకుంటాం, కాబట్టి వెళ్ళాలి. అలానే మన పూర్వీకుల యొక్క కార్స్ అయితే ఉన్నాయి. అవి ఇండియన్ ఫ్లాగ్ కార్స్ అంట. వామ్మో, వాటిని చూడాలి. అవి మ్యూజియంలో ఉంటాయి, కానీ వాటిని ఇక్కడ తీసుకొచ్చారు. ధను అన్న అప్పుడే పడుకుని పోయాడా? మనం కూడా పడుకోవాలి. నాకు బెడ్ పైన పడుకోవాలని లేదు, డైరెక్ట్గా కింద పడుకుంటా. గుడ్ నైట్ గాయ్స్. అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రేపు ఉదయం అవగానే అప్పుడు చెప్తాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే. The next morning. అబ్బా, ఉదయం అయిందా? ఇదేంటి కింద పడుకున్నాడు? అయిపోయిందబ్బా మార్నింగ్. ఈరోజు అరే మర్చిపోయాను, పిల్లలందరికీ, పెద్దలందరికీ, తమ్ముళ్ళందరికీ, చెల్లెలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వావ్, ఇది మన 78వ ఇండిపెండెన్స్ డే. చాలా హ్యాపీగా ఉంది మనకైతే. ఈరోజు లేట్ చేయకుండా తొందరగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా ఒక్కసారి మనం న్యూస్ చూసి తొందరగా మనమైతే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఎవరెవరు వస్తున్నారో తెలుసుకోవాలి కదా. మన ఫోన్లో చూద్దాం, మళ్ళీ టీవీలో ఏం చూస్తాం, టైం అవుతుంది ఇప్పటికే. ఓకే, ఏంటిది? బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మన ఫ్లాగ్ కార్స్ అయితే ఫ్లైట్ లోపల నుంచి కింద పడిపోయాయి. అవి కింద ఎక్కడ పడ్డాయో ఇప్పటికీ ఎవరికి తెలియదు. సెర్చ్ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి కార్ ని వెతడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఒక్క కార్ ని కూడా కనిపెట్టలేకపోయారు. బ్రేకింగ్ న్యూస్. ఏంటి మన ఫ్లాగ్ కార్స్ పడిపోయాయా? అది కూడా ఆకాశం నుంచి, ఫ్లైట్ లోపల నుంచి వస్తున్నప్పుడా? అరే, మనం తొందరగా సించాన్కి చెప్పాలి ఈ విషయం. అయ్యో, అందరం దానికోసమే ఎదురు చూస్తున్నాం కదా. అవి పోకూడదు, అస్సలు పోకూడదు. అరే సించాన్, రే సించాన్ లే. రే సించాన్, ఏం జరిగిందో తెలుసా? మన ఫ్లాగ్ కార్స్ అయితే ఆకాశం నుంచి పడిపోయారా? ఏంటి ఫ్లాగ్ కార్స్ ఏంటి, ఆకాశం ఏంటి?
ఆకాశంలోకి కార్లు ఎలా వెళ్తాయి ధను అన్న? ఏం మాట్లాడుతున్నావు ఉదయం లేవంగానే? ఏమైంది? రే సించాన్, ఆ కార్స్ ని ఫ్లైట్ లోపల నుంచి తెస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ లోపల నుంచి కార్లన్నీ వేరే వేరే ప్లేసుల్లో పడిపోయాయంట. ఎక్కడున్నాయో తెలియట్లేదంట. ఇండిపెండెన్స్ డే అంటే మన ఫ్లాగ్ హోస్టింగ్ జరిగే లోపు మనమైతే వాటిని కనిపెట్టి తీసుకొని రావాలి. ఏంటి ఏంటి ఫ్లాగ్ కార్స్ పడిపోయాయా? ధనువన్న నేను నమ్మలేకపోతున్నాను. పద ధనువన్న, మనకి తొందరగా కనిపెడదాం, మనకి సమయం లేదు. వామ్మో, ఇప్పుడు మనకి ఫ్లాగ్ హోస్టింగ్ కొన్ని గంటల్లో జరగబోతుంది కదా. ఇప్పుడు సీఎం గారు కూడా వస్తారు. ఆ కార్స్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? తొందరగా వెళ్ళాలి ధనువన్న. ఇది మన సిటీకే సిగ్గుచేట అవుతుంది. ఎందుకంటే ఆ కార్స్ యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఆ కార్లు ఎలా అయినా సరే కనిపెట్టాలి ధనువన్న. ఇప్పుడు ఎక్కడని కనిపెడతాం, ఎలా అని కనిపెడతాం? పెద్ద పెద్ద పోలీసులు, ఆర్మీ ఆఫీసర్లే కనిపెట్టలేకపోతుంటే మనం ఎలా కనిపెడతాం చెప్పు ధనువన్న. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. రే సించాన్, మనమైతే నేరుగా ఇలా వెళ్ళి కనిపెడతామంటే అది అవ్వని పని. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే లెస్టర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అరే యార్, కనీసం ఆ కార్స్ ని కూడా మనకి చూపించలేదు. ఆ కార్స్ ని కూడా ఫుల్ గా బ్లర్ చేసి చూపించారు. ఆ కార్లు ఎలా ఉంటాయో మనకైతే అస్సలు తెలియదు. అబ్బా, ఇప్పుడు ఆ కార్లు ఎలా కనిపెట్టాలి? అందుకే నేనైతే లెస్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే లెస్టర్ దగ్గర ప్రతి సీసీ కెమెరా కూడా యాక్టివ్ అయి ఉంటుంది. సిటీలో ఎక్కడ ఏం జరిగినా కూడా లెస్టర్ యొక్క కెమెరాస్ అయితే క్యాప్చర్ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి లెస్టర్ని అడిగినట్లయితే ఖచ్చితంగా లెస్టర్ మనకి హెల్ప్ చేయొచ్చు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు అన్నట్టుగానే ఖచ్చితంగా సీఎం గారు వచ్చిన లోపే, ఫ్లాగ్ హోస్టింగ్ జరిగే లోపే మనం ఆ కార్లన్నీ కనిపెట్టాలి. ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్కి 3 hours టైం అయితే ఉంది. ఈ 3 hours ఎట్టి పరిస్థితుల్లో ఎలా అయినా కార్లన్నీ కనిపెట్టాలి సించాన్, కనిపెట్టాలి. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. లెస్టర్ ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఉపాయం అయితే ఇస్తాడు. మనమైతే ఆల్మోస్ట్ లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం. అబ్బా, ఇండిపెండెన్స్ డే మనకి హ్యాపీగా జరగాలనుకునే సమయంలో ఏంట్రా ఇలా జరిగింది? అందరూ ఎదురు చూస్తున్న కార్లు ఇలా కనబడకుండా పైనుంచి పడిపోయి అంటే చాలా బాధగా ఉంది రచించాను. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ని అయితే అడుగుదాం. లెస్టర్ ఖచ్చితంగా మనకైతే హెల్ప్ చేస్తాడు. లెస్టర్, లెస్టర్, ఒక్కసారి బయటికి వస్తావా లెస్టర్? ఇతను వచ్చేలా లేడు. మనమే లోపలికి అయితే వెళ్దాం. లెస్టర్, ఉన్నావా? డోర్ అయితే ఓపెనే ఉంది. లెస్టర్, లెస్టర్, మనకి సిటీలో ఉన్న ఫ్లాగ్ కార్స్ అయితే ఎక్కడో పడిపోయాయంట. దాన్ని ఒకసారి కనిపెట్టి ఎక్కడున్నాయని సీసీ కెమెరాలో చూసి చెప్తావా ప్లీజ్? నేను కూడా అదే చూస్తున్నాను, కానీ నాకు ఎటువంటిది కూడా అంతు చిక్కట్లేదు. ఎంతగానో ప్రయత్నించాను, ప్రతి కెమెరా చూశాను, కానీ మనకున్నది ఒకే ఒక సొల్యూషన్. నేను పోలీసులకి ఫోన్ చేస్తుంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను వాళ్ళకి ఇది చెప్దాం అనుకున్నాను, కానీ నీకే చెప్తాను. నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి, నడుము నొప్పి చాలా ఎక్కువ ఉంది. అందుకే ఇదిగో, ఇది నా యాంటీనా. ఈ యాంటీనా గనక మీ కార్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే ఆ కార్లు ఎక్కడైతే పడిపోయాయో ఆ ఫ్లాగ్ కార్స్ యొక్క లొకేషన్ దగ్గరికి అయితే ఇది ఆటోమేటిక్గా మీ కార్ని తీసుకెళ్తుంది. అవునా? ఇదేదో మంచిగానే ఉన్నట్టుగా ఉంది, కానీ ఇప్పుడు నేను నా కార్కి ఇదైతే కనెక్ట్ చేయాలంటావు. ఓకే, ఈ యాంటీనాని మనమైతే మన కార్కి కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది మన కార్ని కంట్రోల్లో తీసుకొని వెంటనే ఆ ఫ్లాగ్ కార్స్ దగ్గరికి తీసుకెళ్తుంది అంటావు, అంతే కదా? yes, absolutely right. నువ్వు కరెక్ట్గానే చెప్పావు. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా నువ్వైతే మీ యొక్క కార్కి కనెక్ట్ చేసుకుని తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరు. నేను పోలీసులకి కంప్లైంట్ చేయడానికి, అలానే వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఎంతగానో ట్రై చేశాను, కానీ వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు. నువ్వు మాత్రం ఈ పని చేయగలవు. ఓకే ధను, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా నువ్వు ఆ కార్లు తీసుకొని రావాలి. సరే లెస్టర్, నేను చూసుకుంటా. సించాన్, ఫాస్ట్గా ఇక్కరా. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే కార్స్ కనిపెట్టాలి, ఎందుకంటే మనకి సమయం అస్సలు లేదు. ఇంత తక్కువ సమయంలో మనమైతే అన్ని కార్లు కనిపెట్టాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆల్మోస్ట్ అవైతే 4 కార్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళకైతే ఒక కార్ మాత్రమే మిగిలిందన్నారు, అంటే రిమైనింగ్ 4 కార్స్ అయితే మనం కనిపెట్టాలి. సరే, ఇక లేట్ చేయకుండా మనమైతే మన వేటని స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే, ముందుగా వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళాలి? అరే, ఎక్కడికి వెళ్ళాలో మనకి ఎలా తెలుస్తుందిరా? ఇది ఎక్కడ తీసుకెళ్తే అక్కడికే మనం నోరు మూసుకుని వెళ్ళాలి, కానీ ఇదేం మనల్ని తీసుకెళ్ళట్లేదే. ఇది మనమే డ్రైవ్ చేస్తున్నాం, ఇది ఆటోమేటిక్గా డ్రైవ్ అవుద్దన్నారు, ఏం అవ్వట్లేదు. ఇది అరే నో నో నో, ఇది ఎక్కడికి వెళ్తుంది? అరే అరే నో నో, ముందుగా చూసుకో. అమ్మ బాబోయ్, ధనువన్న, దీనికి ఏదో డిటెక్ట్ అయినట్టుగా ఉంది. నాకు తెలిసి ఒక కార్ అయితే డిటెక్ట్ అయింది అనుకుంటా. మనమైతే ఫస్ట్ కార్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనుకుంటున్నారు, అందుకే ఇది ఆటోమేటిక్గా మనల్ని అయితే అక్కడికి తీసుకెళ్తుంది అనుకుంటా. ఎక్కడ? అబ్బా, ఇది గాల్లో నుంచి కార్ పడిందంటే మరి ఎక్కడ పడుతుందో ఏంటో. మనల్ని ఈ కార్నర్కి ఎందుకు తీసుకొస్తుంది? నాకు తెలిసి ధనువన్న, ఈ కార్నర్లో ఏదో కార్ అయితే పడి ఉంటుంది. మనమైతే తొందరగా కార్ అయితే తీసుకోవాలి. ధనువన్న, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే తొందరగా అరే తిన్నంగా వెళ్ళవే, తిన్నంగా వెళ్ళవు. అబ్బాయి, ఈ తిన్నంగా వెళ్ళట్లేదు ధనువన్న, మంచిగా తీసుకెళ్ళట్లేదు. చూడు, కింద అటు ఇటు పడేస్తుంది. కార్ దొరికిన వెంటనే నేను కార్ తీసుకెళ్ళి వెంటనే అక్కడికి తీసుకెళ్ళిపోతా, మన ఫ్లాగ్ హోస్టింగ్ ప్లేస్ దగ్గరికి, ఓకేనా? నువ్వైతే మిగతా కార్లన్నీ కనిపెట్టడానికి వెళ్ళు, ఓకేనా? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. ఇది ఇక్కడ తీసుకొచ్చింది. ఈ లెస్టర్ ఇచ్చే ఇలాంటి గ్యాడ్జెట్స్ని నమ్మచ్చో నమ్మకూడదో కూడా నాకు తెలియదబ్బా.
ఏమవుతుందో ఏంటో. సరే ఒకసారి మనమైతే చూద్దాం. అరే అబ్బా అబ్బా, ఓరి నాయనా, ఇక్కడ తీసుకొచ్చింది ఏంటిది? ఎక్కడ తీసుకొచ్చి వదిలేసావే మమ్మల్ని? అరే ఏమవుతుంది? కార్ ఇక్కడైతే ఆగిపోయింది. అంటే సించాన్, నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో కార్ అయితే ఉండుండొచ్చేమో అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా ఈ గ్యాడ్జెట్ కరెక్ట్గా చెప్పినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో మనకైతే కార్ ఉండాలి. సరే ధనువన్న, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెతికేద్దాం. ఎక్కడున్నాయంటావు? ఎక్కడున్నాయి? అరే యార్, ఎక్కడున్నాయో కనబడట్లేదు ధనువన్న. అరే సించాన్గా, అస్సలకే నువ్వు పొట్టిగా ఉంటావు. పొట్టిగా ఉండి కనబడట్లే అక్కడ నిలబడంటే ఏం జరుగుతుందిరా? వచ్చి ప్రతి పాయింట్ చెక్ చేయాలి, అప్పుడే కదా తెలిసేది. ఓ అక్క, ఇక్కడ వద్దులేండి, ఏం అడుగుతాం. ఇక్కడెక్కడో కారు ఉంటే చూడండి, మీరే కనిపెట్టాలి. అరే ఏంటిది? ఓ మై గాడ్, సించాన్, అరే రే, ఇక్కడ కార్ అయితే ఉంది. ఏంటిది? ఎస్ సించాన్, ఇది మన ఇండియన్ ఫ్లాగ్ కారే. అరే యార్, మన ఫస్ట్ ఇండియన్ ఫ్లాగ్ కార్ అయితే మనకి దొరికేసింది. రే రారా బొట్టోడా, అక్కడ ఏం చేస్తున్నావు? ఫాస్ట్గా రారా, చూపించాలి నీకోటి, కమాన్. అరే యార్, ఇప్పుడు ఇది అమ్మ బాబోయ్, ఏమన్నా ఉందో చూసావా? మొత్తం ఇండియన్ ఫ్లాగ్ కార్ రే. అమ్మ, ఫస్ట్ టైం చూస్తున్నాను, అది కూడా డ్రైవ్ చేస్తున్నాను. అరే ఈ కార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ఎన్ని సూపర్ కార్లు డ్రైవ్ చేసినా దీంట్లో నడిపే మజాయే వేర్రా. కమాన్, ఎందుకంటే ఇది మన ఇండియా యొక్క ప్రైడ్ కాబట్టి. సించానికి లేట్ చేయకుండా తొందరగా ఎక్కువ. ఇప్పుడు నేను బయటికి దీన్ని తీస్తాను. నేను బయటికి తీసిన వెంటనే ముందుగా వచ్చేసి దీన్ని అయితే నువ్వు అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ప్లేస్కి తీసుకెళ్ళు. నువ్వు అన్న ప్లాన్ ప్రకారంగా నువ్వు దీన్ని తీసుకెళ్తావు. నేను రెండో కార్ వెతకడానికి వెళ్తాను, ఓకేనా? నువ్వైతే మొత్తం ఆర్మీ ఆఫీసర్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేయి, ఓకేనా? వాళ్ళ మధ్యలో వచ్చి నాకు హెల్ప్ చేయమను, ఎందుకంటే నేను ఒక్కడనే కార్స్ అన్ని తీసుకురాడాను కదా. వాళ్ళు నాతో ఉన్నట్లయితే నేను కార్ కనిపెట్టిన వెంటనే వాళ్ళ కార్ అయితే మీ దగ్గరికి తీసుకొస్తారు. నువ్వు మళ్ళీ రిటర్న్ అయితే రాకు, ఓకేనా? అక్కడే ఉండు, మొత్తం ఫ్రెష్ అయ్యి వెళ్ళు, ఓకే? జాగ్రత్త. సరే ధనువన్న, మొత్తం నేను చూసుకుంటాను, కానీ ఇక లేట్ చేయకుండా తొందరగా నువ్వైతే వెళ్ళు. మనకి సమయం లేదు, నువ్వు ఇక్కడే మాటలతో మొత్తం వృధా చేస్తున్నావు. నేనైతే మొత్తం ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ చెప్తాను. ఈ కార్ అయితే లేట్ చేయకుండా తొందరగా అక్కడైతే ఇచ్చేస్తాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు మొద్దు మొహం వేసుకొని. వెళ్ళవయ్యా, వెళ్ళు. తొందరగా నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే ఆ కార్ ఆటోమేటిక్గా నిన్ను ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. వెళ్ళు ధనువన్న, వెళ్ళు. అదే పనిలో ఉన్నాను రా సించాన్. ఓకే, ఫైనల్లీ మనమైతే ఎక్కేసాం సించాన్. ఇక నేను బయలుదేరుతున్నాను, ఓకే? జాగ్రత్తగా నువ్వైతే ఆ కార్ తీసుకుని అయితే వచ్చేసాయి, ఓకేనా? ఓకే, ఈ కార్ ఇప్పుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? అవును, ఇంతకీ ఈ కార్ ఇప్పుడు నువ్వు ఎలా తీసుకెళ్తావు మమ్మల్ని చెప్పు. ఎవరు? ఏంటిది? ఓ మై గాడ్, సించాన్, అమ్మ బాబోయ్, ఇది గాల్లో ఎగురుతుంది. సించాన్, నువ్వు జాగ్రత్తగా వచ్చేసాయి. అరే రే, ఏంటయ్యా ఈ కారు మొత్తం పల్టీలు కొడుతుంది? దీని పైన గ్యాడ్జెట్ వల్ల ఇది ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నా? అయ్యో బాబోయ్, ఇదైతే తోసేస్తుంది నాయనో. అటు ఇటు మొత్తం కడుపులో కుదిపేస్తుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళు, నాకేం కాకూడదు. జాగ్రత్త, ఏం అవ్వకూడదు, ఓకేనా? ఎందుకంటే నేను యజమాని. బాబోయ్, ఆగు. మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కడ తీసుకెళ్తున్నావే నువ్వు? ఒరే ఆగు. ఒరి నాయన, అటు ఇటు తిప్పేస్తుంది. ఆగు. అమ్మ బాబోయ్, ఆగింది. కరెక్ట్గా ల్యాండ్ అవ్వు, మళ్ళీ లేకపోతే నా పళ్ళు ఇరిగిపోతాయి. అమ్మ బాబోయ్, కరెక్ట్గా ల్యాండ్ అయ్యో. ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్ళబోతున్నావు? ఒక చిన్న హింట్ ఇవ్వు. ఓరి నాయన, ఇది మాటలు కూడా మాట్లాడదు కదా. ఇది ఎక్కడ తీసుకెళ్తుందో మనమైతే అక్కడికే వెళ్ళాలి. సరే, మనం ఏదైనా సరే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. ఎన్ని దెబ్బలైనా తినడానికి రెడీగా ఉన్నాం, ఎందుకంటే మనకు కావాల్సినవి కార్స్. ఓకే, ఆ కార్స్ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం. అరే ఇదేంటి గాల్లో పిల్టీలు కొడుతుంది? రే పల్టీ మొగ్గలు కొట్టకు. అబ్బాబా, అమ్మయ్య, జాగ్రత్తగా తీసుకెళ్ళు, జాగ్రత్త, ఓకే? అయ్య బాబోయ్, ఇది ఎక్కడికో తీసుకొచ్చిందబ్బా. మొత్తానికి మనం చాలా దూరం వచ్చాం. ఈ కార్లు ఇంత దూరంలో పడ్డాయా? ఒక కారు ఇక్కడ. ఓ మై గాడ్, ఎవరిది? నేను మిస్టర్ కమాండర్ సింగ్ అని మాట్లాడుతున్నా. మీరు కార్లు కనిపెట్టారని విన్నాను. మన సీఎం గారు ఆ కార్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీరు చాలా కష్టపడి ఒక కార్ను అయితే కనిపెట్టారు. మిగతా కార్లు కూడా కనిపెడతారని మీరైతే ఫోర్స్ అడిగారు కదా, అందుకే మేము మీతో వచ్చాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే కార్లన్నీ కనిపెట్టాలి. ఎందుకంటే మన ఫ్లాగ్ హోస్టింగ్కి సమయం అయితే తక్కువ మాత్రమే ఉంది. మనం సమయానికైతే మొత్తం కార్లన్నీ కనిపెట్టాలి సార్. ఎస్ సార్, ష్యూర్, మనం కనిపెడదాం, ఖచ్చితంగా కనిపెడదాం. రండి సార్, తొందరగా ఎక్కండి. సార్, ఇక్కడ మనకి ప్లేస్ ఒకరికైతే సరిపోదు. మీరైతే ఎక్కారు కదా, ఒక్కరికి మాత్రమే ఉంటుంది. బ్రో సారీ, నువ్వు నడుచుకొని వచ్చేసాయి, ఓకేనా? ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా. సార్, ఇక్కడ జరిగే ఫంక్షనింగ్ ఏంటంటే పైన వచ్చేసి ఒక గ్యాడ్జెట్ అయితే ఉంది. ఓ అవునా, ఏంటా గ్యాడ్జెట్?
ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తావా? ఎస్ సార్, తప్పకుండా చెప్తా. అది చెప్పడానికే కదా మీకు చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆ గ్యాడ్జెట్ వచ్చే పని ఏంటంటే, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ వచ్చేసి ఆటోమేటిక్గా కార్ని కంట్రోల్ చేసుకొని ఆ కార్ వచ్చేసి ఎక్కడైతే మన ఇండియన్ ఫ్లాగ్ కార్స్ యొక్క సిగ్నల్స్ వస్తాయో ఆ ప్లేస్కి ఇదైతే తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను డ్రైవింగ్ చేయట్లేదు. దాన్ని నడుపుతుంది వచ్చేసి ఓన్లీ ఆ గ్యాడ్జెట్ మాత్రమే. ఆ గ్యాడ్జెట్ మళ్ళీ ఎక్కడికైతే తీసుకెళ్తుందో అక్కడికే మనం వెళ్ళాలి. అప్పుడే మనకైతే కార్ అయితే దొరుకుతుంది సార్. మనమైతే దాన్ని ఫాలో అవుతూ మనం కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోవాలి. అక్కడ మనం కళ్ళు తెరిచి వెతకాలి. ఓకే, ఇది ఎక్కడ తీసుకెళ్తుంది సార్? ఇదేంటి మీరున్న మీ మిలిటరీ బేస్లోకి తీసుకెళ్తుంది. మీ మిలిటరీ బేస్లో ఏమైనా కార్ ఉందా? మీరు మీ మిలిటరీ బేస్లో చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారా ఏంటి? వాట్, అలా జరుగుండదే. మా మిలిటరీ బేస్లో వచ్చేసి కార్లన్నీ చెక్ చేసాం, కానీ ఎక్కడా లేవు. మేము మొత్తం చెక్ చేసాం. మా మిలిటరీ బేస్లోకి ఏదైనా ఎంటర్ అవడం చాలా కష్టం. అది కూడా కార్ ఎంటర్ అయిందంటే నో 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 నో, ఇంపాసిబుల్. నాకు తెలిసి నీ గ్యాడ్జెట్ అయితే పని చేయట్లేదు అనుకుంటా. అందుకే తప్పుడు లొకేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చింది. సో అందుకే దీన్ని మనం నమ్మకుండా నార్మల్గా వెతకడం అయితే చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ఈ గ్యాడ్జెట్ని నమ్ముకుంటూ వెళ్తే మనం అనుకున్న పని అయితే అస్సలు అవ్వదు. అప్పటికి మన ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అయిపోతుంది, మన పరువే పోతుంది సీఎం గారి దగ్గర. నో 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 సార్, మీరైతే ఈ గ్యాడ్జెట్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఇది చాలా పవర్ఫుల్. ఎక్కడో కంటికి కనబడి మూలన ఉన్న కార్ని అయితే కనిపెట్టింది. అలాంటిది ఇక్కడ తీసుకొచ్చిందంటే చూడండి సార్, ఇదైతే 100% కాకపోయినా 99.9% అయితే యాక్యురసీ ఫుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఇది ఇక్కడ వచ్చి ఆపిందంటే ఖచ్చితంగా ఇదే ప్రదేశంలో ఖచ్చితంగా కార్ అయితే ఉండాలి సార్. ఆ 99.9% అన్నాను కదా, ఆ 0.1% వచ్చేసి మనం వెతకాల్సి ఉంది. అందుకే మనం ఇక్కడ వెతికితే కానీ మనకైతే దొరకదు సార్. ఎక్కడ దొరుకుతుందంటారు? నాకైతే ఇక్కడ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎక్కడ 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 నాకు తెలిసి కింద అయితే మొత్తం మీరున్నారు కాబట్టి ఖచ్చితంగా మనమైతే హెలికాప్టర్ ద్వారా వెళ్ళినట్లయితే పైనుంచి మనం కింద మొత్తం చూడొచ్చు. అప్పుడు ఎక్కడైతే మనకు కనబడుతుందో ఆ ప్లేస్లో ల్యాండ్ అవుదాం. కనబడితే కనబడింది, లేకపోతే లేదు. కానీ 100% మిలిటరీ బేస్లో అయితే ఉంది. సరే, మనమైతే వెతుకుదాం. ఓకే గైస్, ఇప్పుడైతే మన హెలికాప్టర్ని అయితే లాంచ్ చేయబోతున్నాం పైకి. ఓకే, మనమైతే టేక్ ఆఫ్ అయితే అవుతున్నాం అనమాట. ఓకే డన్, పైకి అయితే వచ్చాం. అరే ఏంటిది బ్లాస్ట్ అవుతుంది? ఓ మై గాడ్, ఇందులో ఏదో గ్లిచ్ అయితే ఉన్నట్టుగా ఉంది. ఓకే, మనమైతే పైకి అయితే వచ్చాం. మనకి ఎటువంటి ఫ్లాగ్ కార్ అయితే కనబడట్లేదు. ఓ మై గాడ్, దీనిపైనే ఉంది. దీనిపైన మనకైతే ఒక ఇండియన్ ఫ్లాగ్ కార్ అయితే ఉంది, కానీ వీళ్ళెవరు చూసుకోలేదా? ఓ మై గాడ్, ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఆర్మీ అతను. ఓరి, నన్ను కొడుతున్నారేంటి? నేనే శత్రు దేశాన్ని కాదు, నేను మీ దేశం వాడినే. ఓరి నాయన, నన్ను కొట్టకండి అయ్యా బాబో. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఈ కార్ని కిందకైతే తీసుకొని వెళ్ళాలి. తొందరగా వీళ్ళకి అప్ప చెప్పినట్లయితే వీళ్ళు తీసుకొని డైరెక్ట్గా అక్కడికైతే తీసుకువెళ్తారు. అప్పుడు ఈ ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర కార్స్ అయితే చేరుకుంటాయి. మనం 2 కార్లు అయితే ఆల్రెడీ కనిపెట్టాం, ఇంకా 2 కార్లు అయితే ఉన్నాయి. వాటిని కూడా లేట్ చేయకుండా తొందరగా మనం కనిపెట్టేద్దాం. ఓకే, ఫైనలీ డన్. ఇది కూడా మనమైతే కనిపెట్టేసాం సార్. ఫైనలీ ఈ కార్ దొరికేసింది. లేట్ చేయకుండా తొందరగా ఈ కార్ను వచ్చేసి మీరైతే తీసుకెళ్ళండి ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి. ఓకేనా? నేనైతే బయలుదేరుతున్నాను సార్. మీరు కూడా నాతో రండి, మీ ఇద్దరు కూడా నాతో రండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకో కార్ని అయితే కనిపెట్టాలి. ఆగు, ఎవరో శత్రు దేశం నుంచి వచ్చినట్టుగా ఉన్నారు. మనకైతే వార్నింగ్ అలర్ట్స్ అయితే వచ్చాయి. నో సార్, అది నేనే నన్ను చూసి వాళ్ళైతే శత్రు దేశం అనుకుని కాల్చడం మొదలు పెట్టారు. అది నేనే సార్, పైన కార్ తీసుకురావడానికి వచ్చా. ఓకే సార్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. మనకి సమయం లేదు, మనకి కొంచెం సమయం మాత్రమే ఉంది. ఇంకా 1 గంటలో మనమైతే 2 కార్లు కనిపెట్టాలి. ఫ్లాగ్ హోస్టింగ్ టైంకి మనమైతే తొందరగా రీచ్ అవ్వాలి. కమ్ సార్, కమాన్, ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మన యొక్క యాంటీనా నెక్స్ట్ ఎక్కడ డిసైడ్ చేసుకుని ఏ ప్లేస్కి తీసుకెళ్తుందో మనమైతే చూడాలి. ఇప్పుడైతే మనకి 2 కార్లు అయితే దొరికాయి. ఇంకా రిమైనింగ్ కార్స్ ఎలా ఉంటాయో చూడాలి. అవి ఇంకా భయంకరమైన సూపర్ స్పోర్టివ్ కార్ అనుకుంటా. సరే, ఎలా ఉంటాయో మనమైతే చూద్దాం. కమాన్ గైస్, కమాన్, లేట్ చేయకుండా తొందరగా ఎక్కండి అయ్యా. పెళ్లి చూపులకు మనమే వెళ్ళట్లేదు, తొందరగా వెళ్ళాలి. ఓరి నాయన, అయితే చూడండి అబ్బా, సిగ్గుపడుతూ వస్తున్నట్టుగా ఉన్నాడు. కమాన్ గైస్, కమాన్. ఓకే, ఫైనలీ వీళ్ళైతే వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ మన యాంటీనా ఏడు డిసైడ్ చేసి ఎక్కడికి తీసుకెళ్తుందో మనమైతే చూడాల్సి ఉంది. ఆల్రెడీ మనమైతే 2 కార్స్ అయితే కనిపెట్టేసాం. ఇంకా రిమైనింగ్ 2 కార్స్ని కూడా కనిపెట్టాలి. ఇది సిటీ మధ్యలో ఎందుకబ్బా తీసుకెళ్లేదు? మనం సిటీ మధ్య నుంచే వచ్చాం కదా. అంటే నాకు తెలిసి సిటీ మధ్యలోని ఏ ఏరియాలో కూడా కార్ అయితే పడలేదు. అందుకే ఇప్పుడు మన పోలీసులు, ఆర్మీ వాళ్ళు సిటీలో మొత్తం వెతుకుతున్నారు, కానీ సిటీలో 1 కార్ కూడా లేదు. సో నాకు తెలిసి ఇదైతే మాత్రం సిటీ అవుట్కట్స్లోనే ఎక్కడో మూల పడి ఉంటాయి. సో మనమైతే వాటిని కనిపెట్టాలి. ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేరదాం. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? స్లో స్లో స్లో. ఓరి నాయన, ఎత్తుకుని పోతుంది కదా. నాకు తెలిసి ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ వచ్చేసి ఇంకొక కార్ని అయితే కనిపెట్టిందంటావు. ఏమంటావు? అంతే కదా. సో ఇప్పుడు ఇది ఎక్కడ తీసుకెళ్తుందో చూడాలి. నువ్వు అన్నట్టుగానే మన యొక్క మిలిటరీ ఫోర్స్ ఇంకా అలానే పోలీస్ వాళ్ళు మొత్తం సిటీ లోపలైతే ఉన్నారు. సో సిటీలో ఎటువంటి కారు లేదు, సిటీ మొత్తం వెతికారు. సో ఇప్పుడు సిటీ అవుట్కట్స్ లో వెతకాల్సిన సమయం. నువ్వు కరెక్ట్ గా మంచిగా ఆలోచించావు. అరే సార్, నా వల్ల ఏం జరగట్లేదు. ఇక్కడున్న గ్యాడ్జెట్ ని మాత్రం మనం బ్లైండ్ గా ఫాలో అయి వెళ్తున్నామో.
గాల్లో ఎగురుతున్నాం ఏంటి? ఓ మై గాడ్, ఏంటిది? ఈ గ్యాడ్జెట్ కి మొత్తం ఇన్ని పవర్స్ ఉన్నాయా? ఇది మొత్తం నన్ను తిప్పి పడేస్తుంది. కొంచెం స్లోగా వెళ్ళవయ్యా, స్లోగా వెళ్ళు. సార్ అది నా కంట్రోల్లో లేదు. అది ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నా నాకు తెలియట్లేదు. మనం గాల్లో ఎగురుతూ ఎగురుతూ ఎటు వెళ్తున్నాం? అరే ఏంటిది? ఓ ఓ ఓ సముద్రంలో పడతావు. నో 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 సముద్రంలో పడతావు. చూసుకో చూసుకో చూసుకో. అయ్యే పడతామే కిందకి పోతున్నాం. నో 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 సముద్రం. అబ్బా సముద్రం వచ్చింది. పడకో. అమ్మో 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 పడిపోయి అమ్మ. అరే ఒరే ఏంటిది? మన సముద్రంలోకి ఎలా పడకుండా ఉన్నాం నాకు అర్థం కావట్లేదు. ఓరి నాయనా. సార్ చూసారా? ఒరే 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 మనం వాటర్ని కూడా టచ్ చేయలే కదా సార్. ఇది వాటర్ పైన కూడా తేలుతుంది. ఓరి నాయనా ఇది ఎక్కడి మాత్రం బాబు. కారు వాటర్ పైన తేలడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మశక్యంగా ఉంది. ఒరే 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 ఏం పెట్టి తయారు చేశారా బాబు? వామ్మో లెస్టర్ చాలా తెలివైనడు. సరైన గ్యాడ్జెట్ని తయారు చేశాడు. ఓరి నాయనా ఎంత పెద్ద ఆలోచన. సార్ ఇది ఇక్కడైతే ఆగిందంటే ఖచ్చితంగా ఇదే ఏదో. అరే మనం కూడా వాటర్ పైన నిలబడుతున్నాం. ఓరి నాయన సూపర్గా ఉంది. సార్ ఇది ఇక్కడ ఆగిందంటే ఖచ్చితంగా ఇదే ప్రదేశంలో ఎక్కడో కార్ అయితే ఉండుంటుంది. నేనైతే లోపలికి వెళ్ళి అడుగు భాగంలో ఒకసారి చెక్ చేసి అయితే వస్తాను. ఖచ్చితంగా దీని కింద ఎగ్జాక్ట్గా స్పాట్లు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. సరే నువ్వు చూసైతే చెప్పు. మన వాళ్ళు వెళ్ళి ఆ కార్ ఎక్కడుందో చూసి తీసుకొస్తారు. వెళ్ళు తొందరగా, ఇక మనకి సమయం లేదు. అయ్యో అవును మనకి సమయం లేదు. తొందరగా మనం కార్స్ అయితే కనిపెట్టాలి. ఎగ్జాక్ట్గా మనకైతే కార్ అయితే ఇక్కడ ఆగింది. సో మనం ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవాలి. సో అది తీసుకురావడం వరకు తీసుకొస్తుంది దగ్గరికి. ఆ దగ్గరలో ఉన్న ప్రదేశంలో మనం చూసుకొని చెక్ చేసుకుని వెతకాల్సి ఉంది. ఎక్కడ వెతకాలి? ఎక్కడుంది? నా కంట అయితే కనబడట్లేదే. ఓ మై గాడ్ ఏంటిది? ఓ ఓ ఓ ఇది కారే. ఓరి నాయనా ఇది మన ఫ్లాగ్ కార్. ఓరి నాయనా ఫైనల్లీ మనమైతే ఇంకొక కార్ని. అయ్యో బాబోయ్ ఇది వచ్చి నేరుగా సముద్రంలోనే పడిందా? నమ్మలేని ప్రదేశాల్లో పడ్డాయి. అబ్బా సముద్రాల్లో పడితే ఎలా వెతుకుతారు చెప్పండి? మన దగ్గర ఈ గ్యాడ్జెట్ ఉండబట్టే మనమైతే వెతికాం. ఫైనల్లీ మనకి ఈ కార్ కూడా దొరికింది. ఓకే మన కమాండర్కి చెప్పినట్లయితే ఆయన అయితే సోల్జర్స్ని పంపించి లేట్ చేయకుండా దీన్ని తీసుకువెళ్ళి మన ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. ఓకే మనకి ఇంకా ఒక్క కార్ మాత్రమే ఉంది. ఈ కార్ కూడా దొరికేసింది. ఈ కార్కి ఎటువంటి డ్యామేజ్ కూడా అవ్వలేదు. సరే ఇక మనం లేట్ చేయొద్దు. కొంచెం సమయం మాత్రమే ఉంది. మనమైతే తొందరగా పైకి అయితే వెళ్ళి వాళ్ళకి ఆ విషయం అయితే చెప్పాలి. వెంటనే మనమైతే బయలుదేరిపోవాలి. ఆ సోల్జర్స్ అయితే రిమైనింగ్ విషయం మొత్తం చూసుకుంటారు. ఓకే ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే 3 కార్స్ అయితే కనిపెట్టాం. ఇంకొక కార్ మాత్రం ఉంది. ఆ కార్ కూడా కనిపెడదాం. సార్ ఫైనల్లీ డన్. కింద కార్ ఉంది. తొందరగా మన సోల్జర్స్ ని వెళ్ళి తీసుకోమని చెప్పండి. ఫాస్ట్ గా వెళ్ళమనండి. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు. సరే మనం లేట్ చేయకుండా తొందరగా నెక్స్ట్ కార్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అరగంట మాత్రమే ఉంది. పద ఫాస్ట్ గా పదయ్యా. A few moments later. సార్ నాకు తెలిసి ఫైనల్ కార్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కొండపైనే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనల్ని ఇక్కడికే తీసుకొచ్చింది. మనమైతే ప్రతి ప్రదేశంలో అయితే వెతికాం. నీటిలోని గాలిలోని ఇంకా అలానే కొండపైన కూడా ప్రతి ప్రదేశంలో ఒక్కొక్క కార్ అయితే పడింది. అందుకే చాలా కష్టమైంది మన సోల్జర్స్కి కనిపెట్టడానికి. ఓకే ఇప్పుడు మనమైతే కనిపెట్టబోతున్నాం కదా. ఇది ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి ఆ కార్ ఎక్కడుందో మనమైతే కనిపెట్టాలి. ఓ మై గాడ్ నో కింద పడద్దు. అరే యార్ ఇదేంటి ఎక్కడికి తీసుకెళ్తుంది? కింద ఉందా పైన ఉందా? అరే మనం గాల్లోకి బౌన్స్ అవుతున్నాం ఏంటి? అరే అది ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటుంది? అరే సార్ చూసారా? అదిగోండి కార్. ఆ కార్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఓరి నాయన అది కార్ కాదు మాన్స్టర్ ట్రక్. అమ్మ బాబోయ్ మాన్స్టర్ ట్రక్ అంట. అది కూడా మన ఇండియన్ ఫ్లాగ్ మాన్స్టర్ ట్రక్. ఫైనల్లీ మనం దీన్ని కూడా కనిపెట్టేశాం. అమ్మా ఓకే ఫైనల్లీ సార్ సార్ మీరు ఎప్పుడు కింద దిగారు సార్? ఆల్రెడీ దూకేసా. సరే మొత్తానికి నువ్వైతే కనిపెట్టేశావు. తమ్ముడు నువ్వు చాలా అంటే చాలా మేలు చేసావురా. నీ వల్ల మాత్రమే మనకి కార్లు అనేది దొరికాయి. సరే నువ్వు ఇప్పుడు ఈ కార్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? సార్ మీరు నేరుగా నా కార్తో మీరైతే ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి వెళ్ళిపోండి. నేను ఈ కార్ని తీసుకొచ్చేస్తా డైరెక్ట్గా. ఓకేనా? ఓకే గైస్ ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే మొత్తానికి అన్ని ఫ్లాగ్ కార్స్ని అయితే కనిపెట్టేశాం. అమ్మా ఎంత పెద్ద టాస్క్ అయిందో. చివరికి మనకు కొంచెం సమయం మాత్రం ఉంది. ఇంకా 10 నిమిషాలు మాత్రమే. సరే మనమైతే 5 నిమిషాల్లో మన ఇంటికి చేరుకోవాలి. అబ్బా బాబాయ్ అయ్యో బాబాయ్ కానీ మనకేం కావట్లేదు చూడండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పుడెప్పుడో చేసిన కార్లు కాబట్టి ఇవి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అబ్బా ఓకే మనమైతే తొందరగా ఇంటికి వెళ్ళి అరే నా ఫేవరెట్ ఫ్లాగ్ డ్రెస్ అయితే కొన్నాను కదా, ఆ ఫ్లాగ్ షర్ట్ అయితే వేసుకోవాలి. పదండి ఇంటికి అయితే వెళ్దాం. ఓకే ఫైనల్లీ మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మన ఫ్లాగ్ హోస్టింగ్కి ఎక్కువ దూరం అయితే ఉండదు. చాలా తక్కువ దూరం మాత్రమే. ఇప్పుడు మనం తొందరగా ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. ఒక్కసారిగా మనం తొందరగా వెళ్ళి స్నానం చేసి వెంటనే షర్ట్ అయితే వేసుకొని వెంటనే మనమైతే ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయాలి. ఓకే
ఫైనల్లీ మనమైతే మన ఇంటి దగ్గరికి చేరుకున్నాం. ఓకే, నాకు తెలిసి సించాన్ గడైతే అక్కడే ఉంటాడు అనుకుంటా. సించాన్ ఇంకా అలానే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన సిటీలో ఉన్న మ్యాక్సిమం ప్రజలందరూ అక్కడే ఉంటారు అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం. ఇక లేచి కూడా తొందరగా మనమైతే స్నానం కూడా చేసేయాలి. నేనైతే మాత్రం సబ్బు కూడా పూసుకోవట్లేదు అబ్బా. సరే, ఓకే, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే స్నానాన్ని కంప్లీట్ చేస్తున్నాం. చాలు, ఇంతకు మించి ఎక్కువ చేసామంటే సమయం మనకి ఇంకా పోతుంది. ఇంకా 5 నిమిషాల్లో మనమైతే అక్కడికి రీచ్ అవ్వాలి. ఓకే, డన్. మనమైతే లేట్ చేయకుండా తొందరగా మనం వేసుకోవాల్సిన డ్రెస్ అయితే వేసుకోవాలి. డన్. ఫైనల్లీ మనమైతే అనుకున్నట్టుగా డ్రెస్ అయితే వేసేసుకున్నాం. ఎస్, సూపర్. డ్రెస్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. వస్తున్నా మాన్స్టర్ ట్రక్ నీ దగ్గరికి వస్తున్నా. మాన్స్టర్ ట్రక్ కాబట్టి మనమైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. అందులోని ఈ మాన్స్టర్ ట్రక్ చాలా స్పీడ్ ఉంది. సరే, మనమైతే తొందరగా బయలుదేరదాం. చూడండి, ఇండియన్ ఫ్లాగ్ షర్ట్తోని ఇండియన్ ఫ్లాగ్ యొక్క కార్ ఎక్కి మనమైతే డ్రైవ్ చేసి డైరెక్ట్గా ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేయడానికి అక్కడ మనమైతే వెళ్ళబోతున్నాం. ఓకే, మొత్తానికి అన్నీ సింక్ అయ్యాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అక్కడికైతే రీచ్ అయిపోవాలి. ఇక మన మాన్స్టర్ ట్రక్తో అసలైన మాన్స్టర్ రేస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. తొందరగా వెళ్ళిపోవాలి. మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా ఈ మాన్స్టర్ ట్రక్ కాబట్టి స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది. మనమైతే పడిపోయే అవకాశం లేదు. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేరాలి. ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది. 3 నిమిషాల్లో మనం అక్కడికి చేరుకోవాలి. ఎస్ గైస్, మనమైతే ఫైనల్లీ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 1 నిమిషం అయితే ఉందన్నమాట. ఆల్రెడీ మన ఫ్లాగ్ హోస్టింగ్ ఇప్పుడే జరిగింది. సమయానికి మనమైతే ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అమ్మయ్య, ఫైనల్లీ మనం ఈ కార్ కూడా తీసుకొచ్చేసాం. అరే యార్, ఆల్రెడీ ఇక్కడ కార్లు అనేవి ఉన్నాయి చూడండి. ఓకే, మనమైతే ఇప్పుడు ఈ కార్ తీసుకొచ్చాం అనమాట. అరే, మన సీఎం గారు ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. సరే, మనం కదలకుండా ఇక్కడ నిలబడదాం. అతను ఏం చెప్తున్నారో మనమైతే ఒకసారి విందాం. అయ్యలారా, అక్కలారా, అందరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనమైతే స్వాతంత్రం గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. అది 1947. అప్పటికే ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పాలించారు. వాళ్ళు 200 సంవత్సరాలు పాలించినా మన వాళ్ళు ఎంతో కష్టపడి ప్రయత్నించి ఎంతో మంది అమరవీరులు ప్రాణాన్ని అర్పించి మనకైతే స్వతంత్రాన్ని తెప్పించారు. ఇప్పుడు చివరికి మనకైతే 1947 స్వాతంత్రం వచ్చింది. వచ్చి మనకైతే ఇప్పుడు మొత్తానికి 78 సంవత్సరాలు అయితే అవుతుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 మనమైతే గుర్తు పెట్టుకోవాలి. ప్రతి భారతదేశపు పౌరుడి యొక్క కర్తవ్యం మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం. సార్, అక్కడ మీ ఎదురుగా ఒక అబ్బాయి నిలబడ్డాడు కదా, ఆ అబ్బాయే మన పోయిన కార్లన్నీ, మన ఫ్లాగ్ కార్స్ అన్ని తీసుకొచ్చాడు సార్. బాబు, ఈరోజు నువ్వు చాలా గొప్ప పని చేశావు. నీ వల్ల మన కార్లన్నీ మన చేతికి మళ్ళీ చిక్కాయి. నువ్వు ఎంతో మంచి పని చేశావు. నాకు చాలా నచ్చింది. అయ్యో సార్, అదేం పెద్ద గొప్ప విషయం కాదు. అదొక చిన్న విషయం మాత్రమే. నేను ఖచ్చితంగా చేయాలి, ఒక భారతదేశ పౌరుల్లాగా. అవును బాబు, కరెక్ట్గానే చెప్పావు. ఇక్కడ కనబడుతున్న కార్లు మామూలు కార్లు కాదు. ఇవి మన పూర్వీకులు నడిపిన కార్లు. వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మనకి ఈ కార్లు మాత్రమే. అందుకే ఇప్పుడు మనం ఈ కార్లని ఇక్కడ పెట్టుకొని ఎప్పుడో సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వలనే ఈ జ్ఞాపకాల దూరం అవ్వకుండా మాతో ఉన్నాయి. సరే, ఇక మన కార్యక్రమాన్ని జాతీయ గీతం పాడి ముగిద్దాం. సరే, జాతీయ గీతం పాడుతున్నప్పుడు అది ముగిసినంత వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉండాలి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. సరే, మొదలు పెడదాం. మధ్యలో ఆపి